2025 రెండో నెల 19వ తారీఖు నిన్న బుధవారం. అది ఇంటి స్థలం గురించి అన్నాను కదా, పచ్చెంట్లని, సీతానగరం, గోరా కాలనీ అని చెప్పేసి అన్నాను కదా. ఆ స్థలంలో పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ఉన్నాయి. అది 30 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయింది. ఆ ప్యాటు ఆ ప్యాట్ని ఆక్రమించారన్నమాట. మొత్తం 2019లో భూమిని కబ్జా చేసి అమ్మేశారని చెప్పాను కదా. అది పెద్దాకి వీడియోలు నేను చేస్తూనే ఉన్నాను. అది 5 ఎకరాల 20 సెంట్లు భూమి అంటున్నాను. 4 ఎకరాల 47 సెంట్లు మరి బాలసాని రాజేశ్వరరావు ఆయన కొడుకులు అమ్మేశారు. వాళ్ళ కొడుకుల పేర్లు కూడా అనిలు, బుజ్జి. అంటే అక్కడ పిలిచే పేర్లు అయ్యి, అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఇళ్ళ స్థలం ఒక్కటి ఆగింది, 10 సెంట్లు. ఆ 10 సెంట్లు కోర్టులో నడుస్తుంది. నిన్న చెప్పాను ఆ సంగతి. నేను నిన్న ఒక వీడియో చేశాను, మాట్లాడాను, వీడియో కూడా పెట్టినాను. నేను రాత్రి ఆ స్థలం కూడా వీడియో తీసి రాత్రి వీడియో పెట్టాను. నిన్న 19వ తారీఖున బుధవారం పెట్టాను, రాత్రి పెట్టాను ఆ వీడియోను. చూడండి. అది సీతానగరం, గోరా కాలనీ, బోటేటంటి, తాడేపల్లి ఏరియా, గుంటూరు జిల్లా. ఆ స్థలంలో మరి వాళ్ళు కబ్జా చేసి భూమి అంతా అమ్మేసి ఆ ఒక్క ప్యాటే మిగిలింది. ఆ ప్యాటని కూడా అమ్మేయాలని చూస్తున్నారు. మరి బోకర్లను పెట్టుకొని వాళ్ళకి మరి 10 లక్షలు ఇస్తాము అని వాళ్ళకి విసిగలిపి, మీ బేరగాళ్ళని తీసుకురండి, చూపించండి ప్యాట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. ఆ ప్యాట్ని బేరం పెడుతున్నారు. ఆ ప్యాట్కి ఆడికి ఎవరు వెళ్ళగాకండి, కొనగాకండి. ఎందుకంటే మోసపోతారు. అది కోర్టులో నడుస్తుంది, కేసు ఉన్నది. పోలీస్ స్టేషన్లో తాడేపల్లిలో కేసు ఉంది, మంగళగిరి కోర్టులో కేసు ఉన్నది. కోర్టులో నడుస్తుంది, కేసు నడుస్తుంది. లాయర్ కూడా సేతన్ని గారు, మంగళగిరి సేతన్ని గారు లాయరు. మంగళగిరి 2వ కోర్టులో జరుగుతుంది వాయిదా కూడా. ఆ స్థలం 10 సెంట్లు. అది 10 సెంట్లు ఒకటే పట్ట, దానికి ఒకటే పట్ట మా అమ్మ పేరు మీద ఉంది. అదేం చేశారు, బాలసాని రాజేశ్వరరావు 2 కొడుకులకి రాశారు. 5 సెంట్లు రాసుకున్నాడు. రాసిన తెల్లారి ఆయన చనిపోయాడు. ఆ కొడుకులకి రాసిచ్చాడు, రిజిస్టర్ చేయించాడు, దొంగ రిజిస్టర్ చేయించాడు. తెల్లారి చనిపోయాడు ఆయన. అనిల్ పేరు మీద 5 సెంట్లు రాశాడు, బుజ్జి పేరు మీద 5 సెంట్లు రాశారు. అది 2 అన్నదమ్ములు డాక్యుమెంట్లు రాసుకొని ఇప్పుడు అది బేరం పెడుతున్నారు ఆ స్థలాన్ని. ఆ స్థలం ఎవరో కొనగాకండి దయచేసి. అది రాత్రి కూడా వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టున్నాను. ఆ వీడియో కూడా చూశారు, చాలామంది చూశారు. ఆ స్థలం మటుకి ఎవరో దయచేసి కొనగాకండి. పేసుల్లో ఉంది ఆ స్థలం. ఎందుకంటే కోర్టులో నడుస్తుంది, కేసు ఉన్నది. తాడేపల్లిలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, మంగళగిరి కోర్టులో కేసు ఉంది. కేసు నడుస్తుంది, వాయిదాలు నడుస్తున్నాయి. దాన్ని ఎవరు కొనగాకండి దయచేసి, ఎవరు కొనగాకండి. అసలు పట్ట మా పేరు మీద ఉంది, మా అమ్మగారి పేరు మీద ఉంది. మొత్తం 5 ఎకరాల 20 సెంట్లు భూమికి 1 సెంటు కూడా మా కింద లేకుండా చేశారు వాళ్ళు. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల సిరిబాబు. 81 సెంటు కబ్జా చేశాడు. అది వాళ్ళోళ్ళే వాళ్ళ బంధువులు అంటే బయట వాళ్ళు కాదు, వాళ్ళు ఈయంకుడు పిల్లలకి అమ్మాడు. అది ఈయంకుడు పిల్లలకి వాళ్ళు పిల్లల్ని చేసుకున్నారు. ఆ పిల్లని కూడా ఎట్ట చేసుకున్నారు, ఆ భూమికి మేము అడ్డం తగులుతాము అని చెప్పి వాళ్ళకి బంధువులు లేక, ఎవరు రాక, వాళ్ళకి బంధువులు రాక వాళ్ళ పిల్లల్ని కలుపుకున్నారు. వాళ్ళైతే సపోర్ట్ ఉంటారని ఆ భూమి కోసం వాళ్ళ పిల్లల్ని చేసుకొని సపోర్ట్ ఉంటారు, వాళ్ళకి బలగం బాగుందని చెప్పేసి ఆ పిల్లని వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నాక వాళ్ళ బంధువుల్ని మా మీద ఉసుకలుపుతున్నారు. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. ఆ పొలానికి అడ్డం తగిలి ఇప్పుడు వాళ్ళే 15 సెంట్లు 5 సెంట్లు కొని డబ్బులు ఇచ్చి వాళ్ళకి, ఇది సముద్రాల సిరిబాబుకి డబ్బులు ఇచ్చి ప్యాట్లు ఆపుకొని చుట్టూ పారీలు కట్టారు. ఆ స్థలంలో సెటిల్మెంట్ స్కూల్ దగ్గర కరెంట్ ఆఫీసు ఉన్నది. అక్కడ పెద్ద రాగి చెట్టు కూడా ఉంది. ఆ మధ్యలో ఉంది మా పొలం. 4 పొలాలు ఏపులు మధ్యలో ఉంది. 4 ఏపులు ఉన్నారు, మధ్యలో మా పొలం ఉంది. 81 సెంట్. అది సెటిల్మెంట్ స్కూల్ కాడ, అంగన్వాడీ స్కూల్ ఉంది అక్కడ. ఆ స్కూల్ కాడ దాంట్లో ఒక ఇల్లు కూడా కట్టి, ఆ ఇల్లు కూడా మరి అమ్మేశారు. ఎంపటిని ఒక డాబా కట్టి, ఆ డాబా కూడా ఎట్ట కట్టారంటే, మేము వెళ్ళి ఆ చేలో ఇల్లు కడతామని చెప్పి ఆ చేనంతా బాగు చేశాక
అక్కడ ఒకళ్ళకి కుర్మాయించారు. ఎట్లాగా ఒక 5 సెంట్లు మీకు ఇస్తాం, మాకు సపోర్ట్ ఉండండి అని చెప్పి వేరే వాళ్ళకి కుర్మాయించారు. వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని పిలిపించి మా కాడ 3 సెంట్లు ఇస్తే మీకు రాజీ పడతాం, మీకు రాజీ చేపిస్తాము, మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళతో కొమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర 5 సెంట్లు తీసుకొని మాకు అడ్డం తగిలారు. వాళ్ళు మాకు అడ్డం తగిలి దాడి చేయించారు. దాడి చేయించి కొట్లాటాయి, గొడవలు అన్నీ జరిగినాయి. దాంట్లో వాళ్ళు మేము ఎంత చెప్పినా ఎనకుండా వాళ్ళకి అంతా తెలుసు, పురాణం మొత్తం తెలుసు. వాళ్ళకి తెలిసే వాళ్ళు నాటకం చేశారు. వాళ్ళకి బంధువులే. వాళ్ళు ఏం చేశారు, 5 సెంట్లకి ఆశపడి దాంట్లో ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టేసి ఎంపట్నే 30 లక్షలకి అమ్మేశారు దాన్ని, ఆ డాబాని అమ్మేశారు. అమ్మేస్తే ఇంకేం చేయలేరు అని చెప్పి దానికి మరి కరెంటు బిల్లు, ఇంటి పన్ను తీసుకొచ్చేసారు. నీళ్ళ పన్ను అని తెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు ఏంకుడి పిల్లలు, ఏప్రాల పిల్లలే, సముద్రాల చెరిబాబు ఏప్రాల పిల్లలే తలా 5 సెంట్లు 10 సెంట్లు దాంట్లో తీసుకొని పారీలు కట్టి ఆపారు. దాంట్లో ఇది ఒక దౌర్జానిగా, ఒక రౌడిజంగా జరిగింది ఇది. ఇప్పుడు అంతా పోంగా 10 సెంట్లే ఖాళీగా ఉంది. అది కూడా ఖాళీ స్థలం. రాత్రి నేను వీడియో తీసి ఆ వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను. చాలా మంది చూస్తున్నారు. దాంట్లో పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ఉన్నాయి. 10 సెంట్ల స్థలం అది. వాళ్ళు ఇప్పుడు సెంటు అది దగ్గర రేటు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది దొంగపేట కాబట్టి దొంగ రిస్టులు చెప్పుకున్నారు. వాళ్ళకి ఎంత వచ్చినా సార్లు అన్నట్టు ఇప్పుడు ₹1,00,000 బేరం పెడుతున్నారు. దాన్ని సెంటు ₹1,00,000 అంటున్నారు. సెంటు ₹1,00,000 ఇచ్చేస్తాము 10 సెంట్లు అని చెప్పేసి బేరగాళ్ళకి వచ్చి కలిపారు. బేరగాళ్ళకి ముందేమో 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 లక్షలు ఇస్తాము, మీరు బేరగాళ్ళకి ఇస్తాండి, 10 లక్షలకి ఇచ్చేస్తాం మేము 10 సెంట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది దయచేసి ఎవరు కొనగాకండి. కొన్నారంటే నష్టపోతారు. మీరు డబ్బు పోయి మీకు శని పట్టినట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. ఆ ప్యాట్లు కొన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఎవరు కొనగాకండి. మరి అది గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం మహానాడులో మాకు భూములు వచ్చినాయి. అది మా అమ్మగారి పేరు మీద ఉంది. మా అమ్మగారి పేరు మీద ఉంటే పట్టా కూడా మొత్తం మా పేరులో ఉన్నాయి. అడంకెల్లో రికార్డులో మా పేరులో ఉన్నాయి. కాకపోతే ఎంఆర్ఆ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళతో కొమ్మక్కైపోయి ఎంఆర్ఆ వాళ్ళు చేసిన నాటకాలు ఇవి. వాళ్ళతో కొమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర లంచాలు తినేసి ఇట్లా చేశారు. వాళ్ళు మాకు కాకుండా చేస్తున్నారు. 5 ఎకరాలు 28 సెంట్లు భూమిని 1 సెంటు మా కింద లేకుండా చేశారు. వాళ్ళు కోట్లు వస్తాయి. వాళ్ళు జగన్ పార్టీలో ఉన్నారు గతంలో, అంతకుముందు వైఎస్ గారి పార్టీలో ఉన్నారు. వాళ్ళు మాకు ఇటువంటి పరిష్కారం న్యాయం జరగట్లా. నేను 2003 కాంచి నేను తిరుగుతున్నా ఆ భూమి కోసం. మా అమ్మని చంపేశారు, మా అన్నని చంపేశారు. ఆ భూమి కోసం నేను తిరుగుతున్నా. నా మీద, మా బిడ్డల మీద, మా అన్నదమ్ముడి మీద, మా అక్కజల్లి మీద, అందరి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు దాడి చేసి మేము ఎక్కడికైనా పడితే అక్కడ కొట్లాట దిగను, గొడవలాడను, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు బూతులు తిట్టడం, పొలాలు ఎత్తి తిట్టడం, ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం. సముద్రాల చెరిబాబు మరి ఆ భూమిని ఆక్రమించుకొని మరి ఆయన తిని ఉద్ధరించింది ఏమి లేదు. కంచాన పడి 7 సంవత్సరాలు మంచంలో మూలిగి చనిపోయాడు. 7 సంవత్సరాలు మంచంలో పడి అనుభవించాడు. ఆయన చేసిన పాపం ఊరకన పోల, ఆయన బిడ్డలకు కూడా చుట్టుకుంది ఆ పాపం. అలాగనే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళతో పావు, వాళ్ళ బిడ్డల తరం అనిపించాలి. ఎందుకు అలా చేయటం దేనికి? మా నోర్లు కొట్టి మా జీవితాలు పాడు చేసి మా తల మీద నీళ్ళు లేకుండా చేసి ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు. చాలా యాతన పెట్టారు మమ్మల్ని. అధికారులే కానీ మరి కబ్జాదారులే కానీ ఆ భూములు స్థలాలు ఆక్రమించుకొని మా ఇంట్లో మా వాళ్ళని చంపేసి మరి ఇల్లు వాకులు లేకుండా చేసి మా ఇల్లు పూరిల్లు కూడా తగలబెట్టి మరి మా అమ్మగారు ఉన్న ఆస్తి అంతా నూకేసి, ఆమె బంగారం అంతా నూకేసి, ఆమె కొడుకుని చంపి, ఆమెను చంపి, ఆమె బిడ్డలను కూడా మిగతా బిడ్డలను కూడా ఏడిపించటం, ఆ బిడ్డలను ఏడిపించటం, ఈ రకంగా వాళ్ళు తయారైపోయారు. అది అక్కడ వరకే వాళ్ళు చలామని, బయటకు వస్తే దేనికి చలరాళ్ళు. ఆ సీతానగరం వరకే వాళ్ళు రౌడీజం, గోండాయిజం. బయటకు వస్తే ఎందుకే పనికిరారు. వాళ్ళు కష్టపడి పని చేయలేరు. మంది సొమ్మేసుకోవటం, బాగుపడతాం, మంది సొమ్మేసుకోవడం, బాగుపడి ఉండటమే. ఈ మేళ్ళ మిద్దెలు కట్టుకోవడం, దాంట్లో కొలకటం, ఏసీ రూముల్లో ఊరకు తేర ఏడొస్తుందో డబ్బు అని ఆలోచిస్తారు. అమ్మినిపేట అమ్ముతారు. ఏదైనా పేషల్లో పేట ఉందనుకో, ఆ పేటకి అడ్డం తాగుతారు వెళ్ళి. వాడు ఎవడన్నా వచ్చి ఆ ఇల్లు కట్టుకుంటా వచ్చాడనుకో, వాడిని బెదిరించాడు కాదు డబ్బు నూకుతారు. వాడి మీద రౌడీజం చేసి డబ్బు నూకుతారు. వాడి మీద అనవసరం కేసులు పెట్టి డబ్బు నూకుతారు. వాడి మీద రౌడీలు మప్పించి డబ్బు నూకుతారు. ఈ రకంగా తయారయ్యారు అక్కడ. ఏదైనా నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా బతకాలి. ఇలా చేసి మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతారు?
ఎన్నాళ్ళు తింటారా తిండి? అక్రంగా అన్యాయంగా సంపాదించి తిండి ఎన్నాళ్ళు తింటారు? కష్టపడండి, కష్టపడి తినండి. ఎందుకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు? తరతరాలు చెడ్డ పేరు తెచ్చుకోవటం, మంచి పేరు తెచ్చుకోరా? ఎవరైనా సరే మంచి పనులు చేయండి. ప్రజలకైనా అధికారులైనా ఎవరైనా సరే, ఒక అధికారి ఏంది ఎవరైనా సరే మంచి పనులు, ప్రజలకు పనులు చేయండి, మంచి పనులు చేయండి. జనంలోకి రండి, జనంలో తిరగండి. ఏదైనా సరే జనంతో ఐక్యంగా ఉండండి. మరి వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి. వాళ్ళకి ఏదైనా చిన్న పనులు చితక పనులు అయితే ఆ పనులు చేయండి. వాళ్ళు మీ కాడ పెద్దలో మరి గవర్నమెంట్లని మీ కాడకు వస్తే వాళ్ళని చిన్న చూపు మీరు చూస్తున్నారు. అలా చూడగాకండి. మీ కాడకు వచ్చారంటే వచ్చినప్పుడు మీరు ఆలోచించాలి, మన దాకా వచ్చారు, వాళ్ళకి ఏదో పని చేయాలి మనం అని మీకు ఉండాలి ఆ ఆలోచన. వాళ్ళు అక్కరంగా డబ్బు ఇస్తారని మీరు దోసుకోవటం, వాళ్ళు ఏదో భూములు ఇస్తారని మీరు దోసుకోవటం, ఇలా చేయగాకండి. ఏది కూడా అలా చేయగాకండి. చెడ్డ పేరు తెచ్చుకోగాకండి. పార్టీకి కూడా చెడ్డ పేరు తేగాకండి. ఎందుకంటే పార్టీ మంచి పార్టీ, అది మంచి పేరుంది. ఎన్టీ రామారావు కాడి నుంచే మంచి పేరుంది అది ఆ పార్టీకి. తెలుగుదేశం పార్టీ కూడా మంచి పేరు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు అన్న మంచి పేరు ఉన్నది, ఎన్టీ రామారావు అన్న మంచి పేరుంది, ఆ కుటుంబానికి మంచి పేరుంది, బాలకృష్ణ అయిన సరే, లోకేష్ అయిన సరే మంచి పేరు ఉంది వాళ్ళకి. ఆ పార్టీ చెడగొట్టగాకండి. పార్టీకి చెడ్డ పేరు తేగాకండి. ఎవరు కూడా చెడ్డ పేరు తేవద్దు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్టే చేశారు వాళ్ళు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోసుకోండి, తినండి, అన్యాయంగా అక్కరంగా వెళ్ళండి, దోపిడీలు చేయండి, మరి అల్లాడించండి, జనాలని ప్రజలను ఏడిపించండి అని చెప్పి ఆయన ఉసిగలిపి కాముగా ఏసీ రూమ్లో కూర్చున్నాడు. వీళ్ళు ఇష్టం వచ్చేట్టు దోసుకొని చెడ్డ పేరు తెచ్చారు పార్టీకి. పార్టీ పోయిందా? చెడ్డ పేరు వచ్చిందా? మరి ప్రతి వాళ్ళు గొండాలు రౌడీలు అయ్యారా? ఎందుకు అటు చేసుకోవటం? ఎందుకు చేసుకోవాలి అట్లాగా? మంచిగా ఉండండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకు అటు చెడ్డ పేరు తెచ్చుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య అన్నాడు, మరి 75 సంవత్సరాలు ఆయనకి, 20 సంవత్సరాలు కుర్రోళ్ళగా రేసు కుర్రోళ్ళ పరిగెడుతున్నాడు. దేనికి? ప్రజల కోసం, ప్రజలకు పని చేయాలి. ఆయన కొడుకు కానీ ఆయన కానీ పోరాడుతున్నారు. ఆయన భార్య, మరి కోడలు కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ, మరి పార్టీలో నిలబడ్డాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పోరాడుతున్నారు. దేనికి? ప్రజల కోసం పోరాడుతున్నారు. మంచి పేరు తేవాలి, మంచి దేశాన్ని మంచి మంచి మనుషులు చేయాలని చెప్పి వాళ్ళు ఎంతగా వరదలు వచ్చినా, వారు ఎండలు వచ్చినా చంద్రబాబు అన్నయ్య ఆ రకంగా పరిగెత్తుకుంటూ చేస్తున్నాడు. ముసలోడు అన్నారు ఆయన్ని. అసలు ఆయన ముసలోళ్ళగా ఉన్నాడా? 20 సంవత్సరాలు కుర్రోళ్ళగా ఉన్నాడు ఆయన. మరి 20 సంవత్సరాలు అసలు ఆ కుర్రోడు కూడా చేయడట ఆ పనులు. అలా చేస్తున్నాడు ఆయన పనులు. ప్రతి పనులు కూడా వరదలు వస్తే వరదల్లో తిరిగాడు ఆయన, వర్షంలో తిరిగాడు, నీటిలో నడిచాడు. మరి లాకులు పోతే, బ్యారేజ్ లాకులు పోతే అప్పటికప్పుడు లాకులు వేపించాడు ఆయన. అప్పటికప్పుడు చేశాడు, జనాలు శుభ్రం చేశాడు. మరి నడుటాకు కానీ, మరి బందోబస్తు లేకుండా, మరి ఆపకుండా పనులకి వెళ్ళే వాళ్ళని కానీ, ఏ పనులకి వెళ్ళే వాళ్ళకి ఆ పనులకి టైం కేటాయించి ఆ టైం పాక చేసేసి జనాలను వదిలేవాడు. మరి జగన్ గారు ఉన్నప్పుడు మరి 4-3 గంటలు జనాలను ఏడిపించేవాడు రోడ్డు మీద వెళ్తుంటే. మరి ఎలా నుంచి బయట రాయించేవాడు కాదు, మంచిలు వెళ్తుంటే మంచిలు చల్లించాడు కాదు, పంపుల కాడికి రోడ్డు మీద రాయించేవాడు కాదు. మరి స్కూల్ పిల్లలు వెళ్తుంటే స్కూల్ పిల్లలు ఆపేసేవాళ్ళు. గంటలు ఆయన ఇంటికాడ బయలుదేరక ముందే 2 గంటల ముందే ఆపేస్తారు జనాలు రోడ్డు మీద. ఆ రకంగా చేశారు. మరి బోటేటు కానించి ఆయన ఇంటి కానించి మరి బోటేటు కానీ రోడ్డు పొడుగోత వేల సంఖ్యలో ఉన్నారు పోలీసు వాళ్ళు. అంత జనం అవసరమా పోలీసు వాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడంటే అంత బందోబస్తు ఏమి లేదు. ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడంటే మామూలు పైసల్లో వస్తున్నాడు ఆయన మామూలుగానే, ఒక మామూలు మనిషిలో వెళ్ళిపోతున్నాడు ఆయన అంతే. ఆయన వెళ్ళేటప్పుడు ఏది కూడా ఆయన అడ్డు పెట్టట్లా, అడ్డు చేయట్లే. ఆయన చక్కగా వెళ్తున్నాడు, చక్కగా వచ్చేస్తున్నాడు. ఏ మనుషులకు కూడా ఇబ్బంది లేదు. పనులకు వెళ్ళేవాళ్ళకి కానీ దేనికి వెళ్ళేవాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి, ఏదైనా మంచి పనులు చేయండి, మంచిగా చేయండి. ఏదైనా సరే మాది 5 ఎకరాల మరి 28 సెంట్లు భూమిని కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చంద్రబాబు కుటుంబం, మరి వాళ్ళ కొడుకులు 7 కొడుకులు కలిసి మరి ప్యాట్లు వేసి ఆ భూములను అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు, మమ్మల్ని అన్యాయం చేశారు. మాకు న్యాయం జరగలేదు, ఇంతవరకు న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మరి చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి తిరుగుతున్నా అందరి దగ్గర అర్జీలు పెట్టాను. ఇప్పుడున్న ఎంఆర్ఆలను కూడా కబ్జాదారులు కొనేశారు. ఇప్పుడున్న ఎంఆర్ఆలను కూడా మరి చంద్రబాబు అన్నయ్య చూడాలి, మంచి పనులు చేపించాలి. మరి ఎక్కడికెక్కడ వాళ్ళు దౌర్జన్యం చేయకుండా మరి ఎంఆర్ఆ వాళ్ళని కూడా మరి మంచి పనులు చేసేట్టు చేయాలి. వాళ్ళు లంచాలు తీసుకోకుండా, మరి ప్రజలను బాధ పెట్టకుండా మరి మంచిగా చేసేటట్టు చేయాలి చంద్రబాబు అన్నయ్య. మరి మన వీడియో చూస్తే ఎవరైనా సరే మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయకండి, ప్రజలు నేర్పియకండి. ముందు
ప్రజలతో మరి ఏదైనా సరే అనుకూలంగా ఉండండి, ప్రజలతో తిరగండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజల సమస్యలు కనుక్కోండి, వాళ్ళ సమస్యలు ఏదైంది కూడా చెయ్యండి. చిన్న చితక పనులు ఒక అధికారి కాడికి వస్తే ఆ పనులు చూసి ఆ పని చేయాలి, మీరు ఆ పనులు చేయాలి, చేస్తేనే మంచి పేరు వస్తుంది, మళ్ళీ మళ్ళీ గెలుస్తారు. మరి అందరూ చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. భూముల సమస్య గురించి మాట్లాడుతున్నాను. మాది 5 ఎకరాల మరి 2 సెంట్లు భూమిని కబ్జా చేశారు కాబట్టి ఆ భూమి కోసం నేను మాట్లాడుతున్నాను. మరి ఆ భూమి మాకు ఇంతవరకు రాలేదు, ఏ పరిష్కారం జరగలేదు, మరి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మీరు అందరూ చూడండి, ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను, ఎన్నో వీడియోలు పెడతా ఉంటాను నేను. మరి నేను స్థలం అంటాను కదా, అది బోటేటు అమ్మితే నేను చెప్తున్నాను, 10 సెంట్లు స్థలం బోటేటు అమ్మితే ఉంది, బోటేటు అమ్మితే ఉంది. అది ఆ స్థలం కూడా 10 సెంట్లు, కరెక్ట్గా 10 సెంట్లు, 4 పలకలు కొడతా ముక్క కూడా, 6-7 ఇల్లు తర్వాత ఉంటుంది ఆ ప్యాట్ కూడా. రోడ్డు మరి రోడ్డు అంపటి ఉండదు, లోనికే ఉంటుంది. ఆ ప్యాట్కి కూడా రోడ్డుకి ఏం అడ్డం కూడా ఉండదు, మంచి ప్యాట్ కూడా మంచి ప్యాటు. ఆ ప్యాట్లోకి మటుకి ఎవరు వస్తాకు లేదు, వెళ్ళటాకు లేదు. ఎందుకంటే అది మా వాళ్ళు చంపేశారు కాబట్టి మా వాళ్ళు ఎవరిని మా వాళ్ళు ఎవరిని కూడా రానిరు దాంట్లోకి, ఆ ప్యాట్లోకి ఎవరు రానిరు. ఇంకో ప్యాట్ అమ్మేశారు, ఆ ప్యాట్ కొన్న వాళ్ళు ఎవరు బాగుపడ్డవాళ్ళు లేరు. ఒక 20 మంది మారుంటారు మా అన్నయ్య స్థలంలోకి. అది ఇల్లు కట్టారు, అది అక్రంగా అమ్మేశారు స్థలం కూడా. దాంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడ్డవాళ్ళు లేరు. దాంట్లోకి వచ్చిన వాళ్ళు చనిపోవటమో మరి ఏదో ఒక వాళ్ళకి రావటమో ఏదో జరగటం జరుగుతుంది. మరి మా ప్యాట్ మాటికి ఎవరు వస్తాక లేదు, ఆ దాంట్లోకి ఎవరు వెళ్ళి వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే రానిరు, మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా దాంట్లోకి రానిరు. ఎందుకంటే అది అన్యాయంగా అక్కరంగా ఆక్రమించారు, దౌర్జన్యం చేశారు కాబట్టి. 10 సెంట్ల స్థలం ఉంది ఖాళీగా, బోటేటెంబటి, సీతానగరం, గుంటూరు జిల్లా, తాడేపల్లి. మీరు బాగా గమనించండి నేను చెప్పే మాటలు. ఎందుకంటే ఆ ప్యాట్ ఎవరైనా కొంటారేమో కొనొద్దని చెబుతాను నేను. అది కేసుల్లో ఉన్నది, మేము ఉన్నాం వారసులు దానికి. మేము మా అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు పిల్లలు ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మేము ఉన్నాం, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఆ స్థలం వాడికి కొన్నవాళ్ళు పేసీలో పడతారు. మీరు ఎవరు కొనగాకండి. ఇప్పుడు ₹1,00,000 అంటున్నారు ఆ సెంటు ₹1,00,000 ఇస్తా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినారు దక్కుతా అనుకుంటున్నారు. వాళ్ళకి ఎంత వచ్చినా చాలని చెప్పి. ఎందుకంటే 4 ఎకరాల 37 సెంట్లు పొలాన్ని అమ్మేశారు వాళ్ళు మాది. ఆ ఇళ్ళ స్థలం ఒక్కటి ఆగింది వాళ్ళ దగ్గర. ఆ ఇళ్ళ స్థలం ఇప్పుడు ₹1,00,000 సెంటు ఇస్తా ఉంటున్నారు, ₹1,00,000 సెంటు ఇస్తా ఉంటున్నారు. అది ఎవరు కొనగాకండి, దయచేసి ఎవరు కొనగాకండి. బోటేటెంబటి 6 ఇల్లు తర్వాత ఉంది ఆ ప్యాట్ కూడా, 6 ఇల్లు తర్వాత. మెయిన్ రోడ్లో ఒక స్థలం అమ్మారు, మొన్న పోయిన సంవత్సరం జరిగింది. అది కొట్లు కట్టారు, 4-3 కొట్లు ఉంటాయి అక్కడ. ఒక చిల్లర కొట్టు ఉంది, ఒక మెకానిక్ కొట్టు ఉంది, ఇంకో కొట్టు ఒకటి ఉంది. ఆ కొట్టుకి 5 ఇల్లు దాటాకుంది మా ప్యాటు బోటేటెంబటి. అది ఫస్ట్ బజార్లో ఉంది. ఇటు నుంచి వెళ్తే 4వ బజార్ ఏముంది, అటు నుంచి వెళ్తే 2వ బజారి. రైలు కట్టెంబటి, బోటేటెంబటి, రైలు కట్టెంబటి, బోటేటెంబటి, సీతానగరం, గోరా కాలనీ. బాలస్వామి రాజేశ్వరరావు కొడుకులు అమ్ముతున్నారు దాన్ని, అనిలు, బుజ్జి. వాళ్ళ పేర్ల మీద రాస్తున్నారు, 2 పట్టాలు రాశారు దాన్ని. 2 పట్టాలుగా ఒకటే పట్ట, అసలు అది 10 సెంట్లు ఒకటే పట్ట మా అమ్మ పేరు మీద ఉంది. వాళ్ళు డాక్యుమెంట్లు అట్లా రాపించుకున్నారు, 5 సెంట్లు రాపించుకున్నారు, విడివిడిగా రాపించుకున్నారు. ప్యాట్ మటుకు ఒకటే అది దయచేసి ఎవరు కొనగాకండి. మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఆ ప్యాట్ మటుకు ఎవరు ఆ ప్యాట్ తోలికి వెళ్ళగాకండి. ఆ ప్యాట్ను కొనద్దు. కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు, చాలా యాత్ర పడతారు. మీరు కేసుల్లో ఉంది కాబట్టి దయచేసి ఆ స్థలం దగ్గరికి మీరు వెళ్ళినా కూడా చూసినా కూడా కొనగాకండి. చూడండి, చూసేవాళ్ళు చూడండి, కాదంట్లా కొనొద్దండి, దయచేసి కొనొద్దండి. కొన్నారా మీరు ఇబ్బంది పడతారు. ఆ తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి వెళ్ళి కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మేము నీళ్ళు లేకుండా ఎంతో ఏడుస్తున్నాం. మా ఏడుపు మా విసురు వాళ్ళు కొట్టుకునే ఉండదు. మీరు కొనొద్దండి. ఎవరైనా కొనేవాళ్ళు కూడా కొనగాకండి, దయచేసి కొనగాకండి. అర్థం చేసుకోండి మమ్మల్ని. ఎందుకంటే మా భూమి అంతా పోయి మేము బాధపడుతున్నాము. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని అమ్మేసుకున్నారు వాళ్ళు. మా భూమిని అమ్మేసుకొని ప్యాట్లు వేసి అమ్మేసి సొమ్ము చేసుకుని వాళ్ళు మేడలు మిద్దులు కట్టుకొని వాళ్ళు అట్టున్నారు. మేము రోడ్ల పాలైపోయాం, ఈదుల పాలైపోయాం. ఏ అధికారి కాడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి మీరు ఎవరు కూడా ఆ స్థలాన్ని మీరు కొనగాకండి. సీతానగరం, బోటేటు, గోరా కాలనీ, అనిలు, బుజ్జి వాళ్ళ పేర్లు. అసలు పేర్లు వేరే పేర్లు ఉంటాయి, వాళ్ళు అక్కడ పిలిచేది వాటికి అయ్యే పేర్లు. వాళ్ళ ఇంటి పేరు బాలసాని. ఆ ప్యాట్ ఎవరు కొనగాకండి. దొంగ డాక్యుమెంట్లు రాసుకున్నారు వాళ్ళు, దొంగ డాక్యుమెంట్లు రాసుకొని పెట్టుకున్నారు. అవి అమ్ముతాకి ఇప్పుడు సెంటు ₹1,00,000 అని చెప్తున్నారు. ఎవరు కొనగాకండి దయచేసి. అది ఎక్కువ రేటే ఉంది. వాళ్ళు సెంటు ₹20 ₹1,00,000 చాలు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ 10 సెంట్లు 10 లక్షలు వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు.
మీరు దయచేసి కొనగాకండి. అన్ని అర్థం చేసుకోండి. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నేను ఉంటుంది ఇప్పుడు తాడేపల్లిలో ఉంటున్నాను, బోసమ్మ సెంటర్లో. నేను కాయల వ్యాపారం చేస్తున్నాను. నేను చాలామంది కూడా నన్ను చూస్తున్నారు, చాలామందికి తెలుసు కూడా. దయచేసి మీరు ఎవరు కొనగాకండి. పేసుల్లో ఉన్నది, మంగళగిరి కోర్టులో నడుస్తుంది ఆ కేసు కూడా. మరి చైతన్య గారు, లాయర్ గారు, మాకు 2 లక్షలతో కూడా ఖర్చు అయిపోయింది ఆ ప్యాట్ కోసం. 2 లక్షలు ఖర్చు పెట్టాం కోర్టుకి మేము. ఆ కేసు నడుస్తుంది, ఎవరు దయచేసి కొనగాకండి. ఆ లాయర్ని కూడా వాళ్ళు కొనేసి కేసు తేలకుండా చేస్తున్నారు మాకు. మీరు గమనించండి. నేను ఎందుకు చెప్తానంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని వేరే సెట్ కొనుక్కోండి, మంచి స్థలం కొనుక్కోండి. ఎందుకంటే పేసీలు లేని స్థలం కొనుక్కోండి. రేపు మీ బిడ్డలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఎందుకంటే పేసీల్లో ఉన్న స్థలాలు మీరు కొని రేపు మీరు పోతే, మీ తరం పోతే మీ బిడ్డల తరం వస్తుంది. మీ బిడ్డల తరం వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఒకే పేట 10 మందికి అమ్ముతున్నారు. అక్కడ ఒకే పేట 10 మందికి అమ్ముతున్నారు. వాళ్ళకి అమ్మినాక వాళ్ళు ఏం చేస్తారు, అమ్మకం మంది వీళ్ళు ఏం చేస్తారు, అవి వేరే డాక్యుమెంట్ రాసుకొని పెట్టుకుంటారు, ఆడ వేరే కాగితాలు తీసి పెట్టుకుంటారు. అవి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తారు వాళ్ళు, మళ్ళీ బేరగాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మనకి తొలిసారి మనకే అమ్ముతున్నారు అన్నట్టు వెళ్ళి కొనేస్తూ ఉంటారు. అంతకుముందే 5-6 చేతులు మారుతున్నాయి ఆ స్థలాలు. ఏ స్థలాలు సరే, మహానగరం ఒకటి, సీతనగరం ఒకటి, ఏ స్థలం చూడు 10 మంది చేతులు మారుతూనే ఉంటాయి, మారకుండా ఉంటాం. ఎవరు కొని ఆడ పెట్టుకున్న పాపం వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు ఒక రౌడీజంగా, గోండేజంగా వాళ్ళ మీద బాధ పెడుతున్నారు అక్కడ పేటలు కొన్న వాళ్ళని. ఎవరు కూడా దయచేసి అటువంటి పేటలు మీరు కొనగాకండి. అసలు సీతనారం, మహానాడు ఏరియా అంటే అన్ని దొంగ స్థలాలు, దొంగ భూములు, కబ్జాలు చేసి అమ్మే భూములు అక్కడ ఎక్కువ. దయచేసి ఎవరు వెళ్ళగాకండి. నా పేరు శాంతి. ఇప్పుడు నా మీద కూడా చాలా ఖర్చులతో ఉన్నారు, నన్ను చంపేస్తామని భయపడుతున్నారు. నేను ఏ టైంలో చనిపోతాను నాకే తెలియదు, నన్ను ఎప్పుడు చంపేస్తారో కూడా తెలీదు. చేసేది వాళ్ళే. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం, సముద్రాలు చెరిబాబు యుయంకుడు ఈపురాల పిల్లలు. వీళ్ళు ఎప్పుడు నా మీద దాడి చేస్తారో తెలీదు, ఏ రోజు ఎక్కడ చంపేస్తారో తెలీదు. నా సాగుమాడికి గ్యారెంటీ వాళ్ళ చేతులు. ఎందుకంటే వాళ్ళ గురించి నేను ఇప్పుడు బయట పెట్టాను కాబట్టి వాళ్ళు నన్ను బతకలేదు. అంతకుముందే నన్ను చంపేస్తాను 4 సార్లు 3 సార్లు ప్రయత్నం చేశారు, తప్పుకున్నాను. మరి ఇప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా తిరుగుతూ ఉంటాను. ఎక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, మా వాళ్ళకి కూడా తెలీదు. మరి నేను ముందుగానే చెబుతాను ఈ మాట, మీరు అందరూ గమనించుకోండి. నేను పోయినా మా వాళ్ళ బిడ్డల కన్నా సరే ఏదో సహాయం, మరి ఏదన్నా వస్తే వాళ్ళకి న్యాయం జరిగిద్దని ఆశతోనే తిరుగుతున్నాను. ఎందుకంటే మా భూములు కాబట్టి, వారసులో మేము ఉన్నాం కాబట్టి, మా బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము తిరుగుతున్నాం. నేను పోయినా పర్లేదు, మా అమ్మ పోయింది, మా అన్నయ్య పోయాడు, నేను పోయినా కూడా పర్లేదు. మా వాళ్ళకి న్యాయం జరగాలి, అన్యాయం జరగకుండా న్యాయం తెలుస్తాను. ఆ న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మీరు అందరూ ఆలోచించండి, నన్ను ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఎన్నో బాధలు కష్టాలు పడి వచ్చిందాన్ని. నా వయసు 51 సంవత్సరాలకి ఎన్నో నేను అనుభవించున్నాను, ఎన్నో కష్టాలు అనిపించున్నాను, ఎన్నో బాధలు అనిపించున్నాను. మరి నిద్ర లేని రేతుల్లోనే నాకు, మరి తిండి తిన్న రోజులోనే నాకు ఎంతో బాధపడ్డా. నేను నీళ్ళు తాగి పనుకున్న రోజులోనే, మరి కాళ్ళు కడుపులో పెట్టుకొని ముడదలుచుకొని పనుకున్న రోజులోనే, మరి ఎండకెండి, గాలికి తిరిగి, ఎండకెండి, వానకు తడిసి, మరి ఈ రకంగా మేము బాధలు పడ్డాం. మేము ఇల్లు లేక, మరి నీడ లేక, మరి చూసేవాళ్ళు లేక, పెట్టేవాళ్ళు లేక, పనులు లేక ఎంతో కష్టాలు మేము పడ్డాం. మా బిడ్డలు కూడా మా బాధలో వాళ్ళు కూడా పడ్డారు. మా బిడ్డలు కూడా సరైన తిండి లేక ఇబ్బందులు పడి మరి ఎన్నో రాత్రులు మాకు గడిచిపోయినాయి. వాళ్ళు ఆ రంగంగా మమ్మల్ని ఏదిచ్చి బాధ పెట్టారు. మీరు అర్థం చేసుకుంటే చాలు, మాకు ఏమి లేదు. నేనేమంటానంటే, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. మా భూములు ఎవరైతే ఆక్రమించున్నారో, మమ్మల్ని బాధ పెట్టారో, మమ్మల్ని, మా బిడ్డల్ని, వాళ్ళ గురించే నేను మాట్లాడతాను. మీరందరూ చూడండి, మా వీడియోలు చూడండి. నేను తప్పుగా ఎవరి గురించి మాట్లాడట్లేదు. మేము పడ్డ బాధలు, మేము పడ్డ కష్టాలు పొగడకూడదు, ఎవరికి రాకూడదు. ఆ బాధలు ఎవరికి రాకూడదు. అసలు బాధలు మేము పడ్డాము. మా చరిత్ర అంటే ఒక డైరెక్టర్ కానీ, నిర్మాతలు కానీ 2-3 సినిమాలు తీసుకోవచ్చు. అసలు చరిత్రలు మాయి. ఎందుకంటే మేము అంత, మరి మా నాన్నగారు ఉన్నప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎక్సైజ్ చేసేవాడు, మా నాన్నగారు ఎక్సైజ్ చేసేవారు. మరి వాళ్ళంతా పొజిషన్లో ఉన్నారు. ఆయన బంగారం కంటే చాలా బంగారం కొన్నాడు మా అమ్మకి. 4 కేజీలు బంగారం దాకా కూడా కొన్నాడు. ఎండి బంగారం బోళ్ళు ఉండేది ఇంట్లో మా అమ్మకి. తర్వాత ఎడ్ల బండి ఉండేది, మా నాన్న ఎక్సైజ్ చేసేవాడు. పాడు బరిగొట్టు ఉండేది.
పాలు తీసి అమ్మేవాళ్ళు కాదు, పాలు తీసి మరి పెరుగు తోడేసి వస్తే వాళ్ళకి మజ్జిగ చేసి వాళ్ళకి మజ్జిగ ఇట్టము, భోజనం పెడతాం, పెరిగేసి భోజనం పెడతాం అట్లా చేసేవాళ్ళు. మరి వ్యవసాయం చేసేవాడు నాన్నగారు. మరి పొలం కానీ మరి అంతా పోయింది. అంతా పోయి ఏమి లేకుండా మేము తినేటానికి ఏమి లేకుండా అయిపోయినాయి. మీరు అందరూ అర్థం చేసుకోండి. మా నాన్న కష్టపడ్డాడు, కష్టజీవి మా నాన్న. ఆయనలాగానే మేము కూడా కష్టజీవులు అయ్యాం. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ కూడా కష్టజీవి. ఆ ఉన్న తర్వాత మేము కష్టం చేసుకునే బతికాం. తాడేపల్లి రైతులు బరగొడ్డాన్ని కాసింది మా అమ్మ. మరి రైతులు బరగొడ్డు కాసి రైతుల కాడ మరి బతికిందామా, రైతుల దగ్గర తెచ్చుకొని మరి తిని ఆ బిడ్డలను పోషించుకుంది. మరి మా నాన్నగారు వ్యవసాయం చేసుకున్నాడు. ఈ రకంగా జరిగినది వాళ్ళ కుటుంబం, మా నాన్నగారి కుటుంబం. మరి ఆయన బిడ్డలు కూడా మీరు కష్టపడే బతుకుతున్నాం ఈరోజు కూడా. ఎవరు కూడా మేము దురుసుగా వెళ్ళి ఒకరి మీద మేము ఆధారపడింది లేదు, ఒకరి మీద మేము దురుసుగా మాట్లాడింది లేదు. మరి మేము కష్టపడే బతుకుతున్నాం, ఈరోజు కూడా కష్టపడే బతుకుతున్నాం. మీరు చూడండి, మా వీడియో చూడండి. ఎందుకంటే ఎన్నో సమస్యలు మేము అనిపించున్నాం కాబట్టి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మీరందరూ చూడండి, మీ అందరికీ నమస్కారాలు. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళందరికీ నమస్కారం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం లేదు. ఎందుకంటే నా వీడియోలు చూసిన వాళ్ళన్న కొద్దిగా మా మీద ఏదైనా పెద్దవాళ్ళకి చెప్తారని ఆలోచిస్తున్నాను. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. మరి పెద్దవాళ్ళకి ఆ వీడియోలు ఎవరైనా చూస్తే పంపించండి, పెద్దవాళ్ళకి, అధికారులకి. అందరికీ నమస్కారాలు ఉంటాయండి.